జమలాపురం కేశవరావు. ఎవరండి? జమలాపురం కేశవరావు గారు. మనకు ఇతనికి మనం ఏమని పిలుచుకుంటే సర్దార్ అని ఒక సార్ సర్దార్ జమలాపురం కేశవరావు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇతను ఏ సంవత్సరంలో జన్మించింది సార్ అంటే 1908వ సంవత్సరంలో ఎర్రుపాలెం ఒక విలేజు ఖమ్మం జిల్లాలో. ఎక్కడండి? ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం వద్ద మనకు సర్దార్ జమలాపురం కేశవరావు గారు జన్మించినటువంటి పరిస్థితి. మరి ఏదైతే నిజాం రాజ్యంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రజల పక్షాన ఉండి కొట్లాడినటువంటి వ్యక్తి మనకెవరండి? జమలాపురం కేశవరావు. అందుకోసమే ప్రజల పక్షాన కొట్లాడుతున్న ఉద్దేశంతో మనం అతనికి ఇచ్చుకున్నటువంటి టైటిల్ ఏంటి సార్ అంటే సర్దార్ జమలాపురం కేశవరావు. ఇంకొక పాయింట్ కూడా గుర్తుంచుకోండి, సర్దార్ ఎవరెవరికి ఉంది సార్ టైటిల్? సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ గౌతుల అచ్చన్న, సర్దార్ జమలాపురం కేశవరావు. అర్థమవుతుందా? ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా జమలాపురం కేశవరావుకి ఇంకొక టైటిల్ కూడా ఉంది సార్. ఏంటి సార్ అంటే తెలంగాణ సరిహద్దు గాంధీ అని ఒక టైటిల్ ఉందండి. ఏంటండి? సరిహద్దు గాంధీ అని ఒక టైటిల్ కూడా మనకు ఎవరికి ఉంది సార్ అంటే జమలాపురం కేశవరావు. జాగ్రత్తగా చూడండి, సరిహద్దు గాంధీ అంటున్నా, తెలంగాణ గాంధీ అనట్లేదు. తెలంగాణ గాంధీ డిఫరెంట్, తెలంగాణ సరిహద్దు గాంధీ డిఫరెంట్. తెలంగాణ గాంధీ వచ్చేసరికి భూపతి కృష్ణమూర్తి. ఆ పాయింట్ను కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇతను వచ్చేసరికి సరిహద్దు గాంధీ. మరి అనేకమైన ఏదైతే కొమర్రాజు లక్ష్మణరావు గారి నేతృత్వంలో జరిగినటువంటి మూమెంట్ ఏంటి సార్ అంటే లైబ్రరీ మూమెంట్, మనం గ్రంథాలయ ఉద్యమం అంటుంటాం. ఏ ఉద్యమం అంటామండి? గ్రంథాలయ ఉద్యమంలో. మరి గ్రంథాలయ ఉద్యమం ఎందుకోసం రావడం జరిగింది? 1921లో మనకు గ్రంథాలయ ఉద్యమం రావడం జరిగింది. ఎందుకోసం? నిజాం రాజ్యంలో తెలుగు భాష ఔన్నతి కోల్పోతుంది, భవిష్యత్ తరాలకు తెలుగును అందించాలనే ఉద్దేశంతో మనకు గ్రంథాలయ ఉద్యమం వచ్చింది. మన యొక్క గ్రంథాలయ ఉద్యమంలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి జమలాపురం కేశవరావు గారు. మరి అదేవిధంగా నిజాంకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు చేయడంతో సార్ని ఏం చేసేసారు? జమలాపురం కేశవరావు గారిని అనేక సార్లు జైలుకు పంపించినప్పుడు కూడా ఒక యువకునిగా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి మనకు జమలాపురం కేశవరావు గారు. ఇంకోటి ఏంటి సార్? మరి అదేవిధంగా హైదరాబాద్ 1938లో స్థాపించబడినటువంటి స్థాపించబడింది 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఏంటండి? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఈ వర్క్ యాజ్ ఎ ప్రెసిడెంట్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఏదైతే మితవాదుల అధ్యక్షతన జరిగిందో, మితవాదుల ఆధ్వర్యంలో జరిగినటువంటి మితవాదుల అధ్యక్షతన జరిగినటువంటి మరి ఆంధ్ర మహాసభ 2గా విడిపోయిందని చెప్పుకున్నాం కదా. మరి ఆ యొక్క విడిపోయినటువంటి సందర్భంలో ఏదైతే కంది 13వ నిజామాంధ్ర మహాసమావేశం, ఇది మితవాదులదండి. మితవాదుల సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు సార్ అంటే జమలాపురం కేశవరావు గారు. అదేవిధంగా 1952లో ఏంటి సార్? రాజ్యసభ సభ్యుడిగా ఉండడం జరిగింది. ఏ సభ్యుడిగా ఉన్నాడు? రాజ్యసభ సభ్యుడిగా ఉండడం జరిగింది. ఉన్నటువంటి వ్యక్తి సర్దార్ జమలాపురం కేశవరావు గారు. ఈ యొక్క పాయింట్ను జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి.